హలో ఎవ్రీవాన్. సో మనం గండికోట నుంచి అహోబిలంకి స్టార్ట్ అయిపోయాము. వ్యూ అయితే అల్టిమేట్ ఉంది. డ్రైవ్ వాజ్ వెరీ ప్లెజెంట్. ఆ రోజు క్లైమేట్ కూడా బాగుండింది అండ్ వ్యూస్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. అయితే అహోబిలం ఫ్రమ్ హైదరాబాద్ అయితే 360 కిలోమీటర్స్ అనమాట. ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక 6.5 hours డ్రైవ్. బట్ యూజువల్గా మీరు వింటర్ టైంలో ప్లాన్ చేసుకుంటే ట్రిప్ మాత్రం చాలా బాగుంటుంది. అయితే ఈ పర్టిక్యులర్ ప్లేస్ ఇంపార్టెన్స్ ఏంటి, హిస్టరీ ఏంటి అన్నది మనం వీడియోలోనే చూద్దాము. కీప్ వ్యూయింగ్ అండ్ ఎంజాయ్ ద రోడ్ ట్రిప్ ఆఫ్ అవర్స్ టు అహోబిలం. ఓకే, సో వీఆర్ ఎన్ రూట్ టు అహోబిలం. బట్ అప్పుడప్పుడు ఇలా మధ్యలో బ్యూటిఫుల్ సీనరీస్ వచ్చినప్పుడు ఆగాలనిపిస్తుంది నాకు. సో మేము ఒక చిన్ని స్టాప్ చేసాము. చూస్తున్నారు అసలు గ్రీనరీ, ఐ మీన్ ఇట్ ఇస్ సో డామ్ బ్యూటిఫుల్. ఇవి పసుపు కొమ్ము చెట్లు అనుకుంటున్నాను నేనైతే, బట్ ఓవరాల్గా ఇట్ ఇస్ ప్రిటీ బ్యూటిఫుల్. సో దిస్ ఇస్ హౌ ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ అరౌండ్ మీ. ఓకే, ఫుల్ ఆఫ్ గ్రీనరీ అసలు క్వైట్ లిటరలీ. అండ్ అలా కొండల మధ్యలో ఇది అనమాట. సో నేను ఎన్ రూట్ కూడా ఎక్కడెక్కడ సీన్స్ ఏమైనా బాగుంటే అవన్నీ ఐ విల్ క్యాప్చర్ అండ్ ఐ విల్ జస్ట్ కీప్ యాడింగ్ ఇన్ ద వీడియో. ఓకే, బట్ వీఆర్ స్టిల్ అబౌట్ టు గో ఇన్ టు అహోబిలం. సో ఆ మెయిన్ వీడియో ఇంకా రావాలి. అంటిల్ దెన్ కీప్ ఎంజాయింగ్ ద రోడ్ ట్రిప్. ఓకే, యాక్చువల్గా హైవే నుంచి వస్తే మీకు డబుల్ రోడ్ ఉంటుంది, కానీ వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద విలేజ్ ఎక్కువగా సింగిల్ రోడే ఉంది. లక్కీలీ మోస్ట్ ఆఫ్ ద రోడ్ ఇస్ వెల్ మెయింటైన్డ్. మాకేం అంత ట్రబుల్ ఏమీ అవ్వలేదు వైల్ వీ వర్ ట్రావెలింగ్. అయితే అహోబిలం టెంపుల్ ఈజ్ ది ఓన్లీ ప్లేస్ వేర్ ఆల్ ద 9 forms ఆఫ్ లార్డ్ నరసింహస్వామి ఆర్ వర్షిప్డ్ అని చెప్తారు. నల్లమల్ల హిల్స్ ఏవైతే మన కర్నూలు టు చిత్తూరు డిస్ట్రిక్ట్ మొత్తం అంతా కవర్ అయ్యి ఉన్నాయో, యూజువల్గా ఏమంటారు అంటే మెయిన్ హెడ్ వచ్చేసి తిరుపతి అండ్ ద మిడిల్ పార్ట్ ఇస్ అహోబిలం అండ్ దెన్ ద టేల్ పార్ట్ ఇస్ శ్రీశైలం అని చెప్పి అంటారు. సో మనము చూసేవన్నీ కూడా చుట్టుపక్కల నల్లమల్ల ఫారెస్ట్ ఉంది అనమాట అహోబిలం చుట్టూరా. ఎనీవే, దిస్ ఇస్ ద రోడ్ దట్ వీ హ్యావ్. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ అన్లిమిటెడ్ గప్ షాప్. వచ్చేసాం ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి. సో నేను మీకు టెంపుల్ అంతా క్లియర్గా చూపించేస్తాను. ఐ విల్ కీప్ అప్లోడింగ్ వీడియోస్ ఆఫ్ ద టెంపుల్, సో స్టే ట్యూన్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ టెంపుల్ వ్యూ ఫ్రమ్ అవుట్ సైడ్. అంటే బేసికల్గా ఇది ఎంట్రన్స్ అనమాట టెంపుల్కి. లోపలికి వెళ్ళిపోదాం, చూద్దాం ఎలా ఉందో. ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గర. అండ్ యాజ్ యూజువల్ మన అన్ని హిందూ టెంపుల్స్కి డిఫరెంట్ కార్వింగ్స్ ఉంటాయి కాబట్టి మన టెంపుల్స్కి అదే స్పెషాలిటీ. మెయిన్ ధ్వజస్తంభం ఇది. అండ్ లోపల టెంపుల్ ప్రమిసెస్కి మరీ ఎక్కువ పర్మిషన్ లేదు. వాట్ ఎవర్ ఐ కెన్ క్యాప్చర్ ఐ విల్ క్యాప్చర్ అండ్ ఐ విల్ షో ఇట్ టు ఆల్ ఆఫ్ యూ. అయితే టెంపుల్ ప్రమిసెస్ కూడా అంతా కూడా ఏదో రీకన్స్ట్రక్షన్ టైప్లో నడుస్తుంది. దే ఆర్ మోడిఫైయింగ్ థింగ్స్. ఇక్కడ ఈ ఎంట్రన్స్ దగ్గర యాక్చువల్గా డోర్కి మనకి రైట్ హ్యాండ్ సైడ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక ఉడుము అండ్ ఫాలోడ్ బై ఇంకొక చిన్న లిజర్డ్ ఉందన్నమాట బోత్ ద సైడ్స్ ఆఫ్ ది ఎంట్రన్స్. ఇది తాకితే మంచిది, ఐ మీన్ టచ్ చేస్తే మంచిది అని చెప్పి అందరూ నమ్ముతున్నారు ఇక్కడ. అందరూ అందుకే టచ్ చేసి లోపలికి వెళ్తున్నారు అనమాట టెంపుల్లోకి. ఇది మెయిన్ ఎంట్రన్స్. లోపలికి ఎంటర్ అయిపోయాం. అయితే దీన్ని మటుకు చిన్న అహోబిలం అని అంటారు అనమాట. మెయిన్ కింద ఉంటుంది ఫస్ట్ ఎట్ ద ఫుట్ హిల్స్, దాని తర్వాత పైకి వెళ్ళాక పెద్ద అహోబిలం ఉంటుంది. నేను రెండు కూడా మీకు కవర్ చేస్తాను. అయితే మెయిన్ దర్శనానికి ఎంటర్ అయిపోయాక ఉన్న లైన్ అండ్ వ్యూ యాజ్ యూజువల్ ఆ టెంపుల్ ప్రెమిసెస్లో ఆ సౌండ్స్ కానీ ఈ కార్వింగ్స్ కానీ ఆర్ ద హైలైట్ ఫర్ అవర్ టెంపుల్స్. అండ్ దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ టెంపుల్ బికాజ్ 9 forms ఇక్కడే ఉన్నాయి కాబట్టి సూపర్ పవర్ఫుల్ అని అంటారు. సో అట్లీస్ట్ ఒకసారి విజిట్ చేస్తే మంచిది.
ఆ టెంపుల్ ఫీలింగ్ మీ వరకు రీచ్ అయిందని అనుకుంటున్నాను బై హియరింగ్ టు ఆల్ దోస్ ప్లెజెంట్ సౌండ్స్ ఇన్సైడ్ టెంపుల్. టెంపుల్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, బాగుందా? మాకేమో ఇక్కడ ఈ వర్షము మళ్ళీ అగైన్ యాజ్ యూజువల్ వర్షంలో తడిసిపోతున్నాం ఇక్కడ. బట్ స్టిల్ మీకోసం ఈ వీడియో కవర్ చేయాలి అని కవర్ చేస్తున్నాను. ఏదో కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది ఇక్కడ, అందుకనే ఏమంటారు కొంచెం అంతా అలా ఉంది. సో లాస్ట్ టైం ఆల్రెడీ మేము వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఆల్ ఫైన్. సో నేను అప్పటి పిక్చర్స్ కూడా కొన్ని మీకు అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను. సో యా ప్రిటీ మచ్ మొత్తానికి అహోబిలం అయితే చేరిపోయాము. ద రోడ్ టు అహోబిలం వాజ్ రియలీ గుడ్. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ వీడియోలో. సో ఐ విల్ గెట్ గోయింగ్ పీపుల్. ఇప్పుడు మనము పెద్ద అహోబిలంకి వెళ్తున్నాము. అయితే ఇది 8 కిలోమీటర్స్ డీవియేషన్ అనమాట. కింద నుంచి ఆల్రెడీ ఒక రూట్ ఉంటుంది దీనికి సపరేట్. ఇదంతా కూడా నల్లమల్ల ఫారెస్ట్ ఏరియానే. సో వయా దట్ రూట్ వీ విల్ go further for around 8 kilometers to cover 9 నరసింహస్వాములు. ఎవరైతే అన్ని 9 కూడా కవర్ చేసుకోగలుగుతారో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయని చాలా చోట్ల రాస్తున్నారు. అంటే ఇట్ విల్ గివ్ యూ సో మచ్ పవర్ అని చెప్పి అని అంటున్నారు అనమాట. కవర్ చేయగలిగితే చాలా మంచిది, లేకపోయినా పర్వాలేదు, గట్టిగా దేవుడిని ప్రే చేసుకోవడమే ఇఫ్ యూ రియలీ వాంట్ సంథింగ్ టు బికమ్ ట్రూ. ఈ మధ్యలో ఈ చిన్ని మంకీస్ని చూసి నాకు భలే అనిపించింది. సో క్యాప్చర్ చేసేసాను అది కూడా. ఇప్పటి వరకు మనం చూసింది చిన్న అహోబిలం, ఇప్పుడు చూడబోయేది పెద్ద అహోబిలం. సో దానికి ఒక 1/2 కిలోమీటర్ పైకి వచ్చాము ఆల్రెడీ, కొన్ని కిలోమీటర్స్, అండ్ దెన్ బై వాక్ వెళ్ళాలి. అండ్ ఇక్కడ 9 నరసింహస్వామిలు ఉంటారు, నవ నరసింహులు అని అంటారు. సో అది చూడ్డానికని మేము వెళ్తున్నాము. మేము యాక్చువల్లీ ఆల్రెడీ ముందే వచ్చి ఉన్నాము ఒకసారి. సో ప్రాబబ్లీ నేను ఆ ఫొటోస్ కొన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి అని చెప్పి చాలా పై వరకు కూడా ట్రెక్కింగ్ చేయాలి. అది ఆల్మోస్ట్ అలా కొండలన్నీ ఎక్కుకుంటూ వెళ్ళాలి. అదే ఒక 4 to 5 hours టైం పట్టేస్తుంది. దీనికి 1 full డే మీరు టైం పెట్టుకుని వస్తే ఇట్ విల్ బీ రియలీ బెనిఫిషియల్. సో ఐ విల్ షేర్ సమ్ ఫొటోస్ ఫ్రమ్ అవర్ ప్రీవియస్ జర్నీ. అండ్ అంటే మేము పై వరకు అప్పుడు వెళ్ళాము. ఇప్పుడు ఓన్లీ మెయిన్ టెంపుల్ కవర్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో 9 నరసింహస్వామిలు కవర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం యూ నీడ్ 1 full డే. సో మీరు మార్నింగ్ నుంచి ప్లాన్ చేసుకోవాలి. సో ఈ పాత్ ఎలా ఉంది అన్నది నేను నడుస్తూ మాట్లాడుతున్నా కాబట్టి ఆయాసంగా ఉంది. బట్ ఐ విల్ షో యూ హౌ ద పాత్ ఇస్. ఓకే, పాత అంతా ఇలా ఉందన్నమాట. అప్పుడు వచ్చినప్పుడేమో హ్యాపీగా కార్లో వెళ్ళాము, ఇప్పుడేమో వాళ్ళు మొత్తం ఆపేశారు. యూ షుడ్ వాక్ ఈవెన్ దిస్ పార్ట్ అంటున్నారు. చెప్పా కదా, ఉగ్ర నరసింహస్వామి వరకు రీచ్ అవ్వాలి అంటే 4 hours ఆఫ్ ట్రెక్కింగ్ ఆన్ ద రాక్స్ లిటరల్లీ. బట్ ఐల్ షేర్ ద పిక్చర్స్, దే వెరీ బ్యూటిఫుల్. సో ప్లాన్ అకార్డింగ్లీ. నరసింహస్వామికి అండ్ జంగిల్కి చాలా పెద్ద కనెక్షన్ ఉందనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మేము ఇప్పటివరకు చాలానే నరసింహస్వామి టెంపుల్స్కి వెళ్ళాము. అండ్ మ్యాక్సిమం ఇలా కొండల్లో ఎక్కడో లోపలికి ఉన్నట్టు ఉంటుంది. చూస్తున్నారా మీరు అసలు ఈ కొండలు, ఈ క్లైమేట్, ఈ సౌండ్స్ మాకు ఇక్కడ వామ్మో. వాకింగ్ చేస్తూ అలసి సొలసి టాప్లు వేస్తుంది మాకు. చూసారుగా మా ట్రిప్ అంతా ఫుల్ ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ ఒక రేంజ్లో. అదనమాట ఇక్కడ హిల్స్, ఈ కొండలు, మేము ఈ వాకింగ్, టాప్లు వేసి చుక్కలు కనిపిస్తున్నాయి మాకు ఇవన్నీ నడిచి చేసేటప్పటికి. మీకేమో హాయిగా ఉందేమో వీడియో చూస్తూ, బట్ రియల్ ఎక్స్పీరియన్స్ ఇంకో లెవెల్లో ఉంది. ప్లాన్ చేసుకోండి చక్కగా మీరు కూడా, ప్రొవైడెడ్ యూ కమ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ టేక్ యువర్ టైమ్, డోంట్ రష్. దేర్ యూ గో. చూసారా వ్యూ, వాక్ విత్ అ వ్యూ అనమాట నాది వాళ్ళ. ఓకే, విల్ గెట్ గోయింగ్. మొత్తానికి పెద్ద అహోబిలం అని బోర్డు కనిపించింది. యెట్ టు రీచ్ ద డెస్టినేషన్. ఇంకా రాలేదు మనం. అయ్యో, ఇక్కడేమో ఫ్రీ సర్వీస్ ఆటోస్ అన్నారు, మాకేమో ఒక్క ఆటో కూడా దొరకలేదు. జనాలు ఆల్రెడీ ఇన్ లైన్ ఫర్ ఆటోస్. సరే
1/2 కిలోమీటర్ అని అన్నారని నడవడం మొదలెట్టాం. అది హాఫ్ లేదండి బాబు, 2 కిలోమీటర్లు ఉంది. అంటే మేమేమో ఇప్పుడే అన్నం తిన్నాము, దానివల్ల కొంచెం కష్టంగా ఉంది. బట్ వ్యూ అయితే బాగుంది. లక్కీలీ మాకు క్లైమేట్ కాస్త ప్లెజెంట్గా ఉండడం వల్ల హాయిగా ఉంది. మీకు కింద వాటర్ సౌండ్ వినిపిస్తుందా? ఇదంతా వాటర్ యాక్చువల్లీ. సో ఐ హోప్ యూ హర్డ్ ద సౌండ్ ఆఫ్ ది వాటర్. అన్ని కొండలు కాబట్టి నీళ్ళు వస్తున్నాయి. అమ్మయ్యా, మొత్తానికి చేరుకున్నామయ్యా బాబు. వెనకాలకు ఉంది ఇంకా టెంపుల్. స్టిల్ we are yet to reach it, but I will reach it and I will record some photos. మధ్యలో మా ఫ్రెండ్స్ ఇక్కడ మంకీస్. ఈ మంకీస్ ఎక్కడ మన మీదకి వస్తాయని చెప్పి అదో టెన్షన్ నాకు. అందుకు నేను సింపుల్గా కామ్గా ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. నిన్న యాగంటి టెంపుల్లో కూడా కరెక్ట్గా నా తల మీద కూర్చుంది ఒక మంకీ. పిచ్చ టెన్షన్ నాకేమో, బట్ స్టిల్ I went with the flow. Okay, so that's the temple guys. ఆ వెనకాలకున్నది టెంపుల్. ఆ లోపల చాలా ట్రెక్కింగ్ ఉంది. ట్రెక్కింగ్ చేస్తే యూ విల్ కవర్ ఆల్ ద 9 నరసింహస్వామీస్. నేను వాటి ఫొటోస్ మీ అందరితో షేర్ చేస్తాను, సో దట్ మీకే ఐడియా ఉంటుంది లోపలంతా ఎలా ఉంటుందో. సో pretty much we have arrived at the destination finally. Whew. మీకు అకామిడేషన్ చూడాలి అంటే మీరు హరిత రిసార్ట్ ట్రై చేయొచ్చు, పర్వాలేదు, ఇట్స్ ఫైన్. లేదా ఇంకేదైనా బెటర్ హోటల్స్ ఉంటే ఆన్లైన్లో చెక్ చేసుకుని బుక్ చేసుకోవడం బెటర్ ప్రయర్గా ముందే. అండ్ ఫుడ్ వచ్చేసి బ్రాహ్మణ్ నిత్య అన్నదాన సత్రం ఇస్ రియలీ గుడ్. ఇట్ ఈస్ వెల్ మెయింటైన్డ్, సో యూ కెన్ ఆల్వేస్ రిలై ఆన్ దాట్. ఇది మెయిన్ టెంపుల్కి ఎంట్రన్స్. సో డోలీ కూడా ఉంది. అప్పట్లో అయితే 3000 రూపీస్, మరి ఇప్పుడు ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఐఎమ్ రియలీ నాట్ షూర్, ఎందుకంటే ఎవరు పెద్దగా కనిపించలేదు డోలీలో నాకు. బట్ మీకు కనిపించే అవి అనమాట టెంపుల్స్. అహోబిల, వరాహ, జ్వాల, ఉగ్ర, మల్లోల, ఇవన్నీ డిఫరెంట్ టెంపుల్స్ మనం కవర్ చేయబోతున్నాము. ఐ మీన్ మీరు ఫొటోస్ చూస్తారు వాటిలో అన్నిటివి. అండ్ యా, ప్రిటీ మచ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. మీకు పైకి మనుషులు కనిపిస్తున్నారా లేదా వీడియోలో? ఇట్స్ లిటిల్ బ్లర్డ్ అవుట్, బట్ ఈ కొండ అంతా ఎక్కితే వెనకాల ముందు అప్పుడు యూ కెన్ కవర్ ఆల్ ద నరసింహస్వామిలు. చాలా టైం టేకింగ్ అండి ఇది. మొత్తం 6-7 అవర్స్ పడుతుంది. సో మేము స్టార్ట్ చేయలేదు ఇవాళ, ఎందుకంటే మేము ఆల్రెడీ ఒకరోజు ఫుల్ డే దీని మీదే స్పెండ్ చేస్తాం. అండ్ షేర్ దోస్ పిక్చర్స్ విత్ యూ. ఇది ఎంట్రన్స్. అండ్ కార్తీక మాసం కాబట్టి దీపాలు. మనం రీచ్ అవ్వాల్సిన పీక్ పాయింట్ ఇస్ ఉగ్ర నరసింహస్వామి. అది ఆ పీక్ పాయింట్. అక్కడ ఆయన పాదాలు ఉంటాయి. అయితే ఆయన ఆ కొండ నుంచి చీల్చుకుని వచ్చి హిరణ్య కశ్యపుణ్ణి అంతం చేశారని అంటారు. అయితే ఆన్ ద వే అన్ని నరసింహస్వామిలు ఉంటారు డిఫరెంట్ స్పాట్స్లో. సో మనం జ్వాల నరసింహస్వామిని కూడా అక్కడ ఒక రక్తకుండం అని ఉంటుందన్నమాట. అక్కడ ఆయన చేతులు కడుక్కున్నారు. సో వాటర్ రెడ్గా ఉంటాయని నమ్ముతారు. అండ్ ఇట్ ఈస్ స్టిల్ ద సేమ్. అండ్ దిస్ ఇస్ ద పాత్వే. నేను చెప్పా కదా, ద మోస్ట్ డిఫికల్ట్ ట్రెక్కింగ్ ఐ హ్యావ్ ఎవర్ బీన్ టు. అంటే మనకు ఎక్కడా కూడా పక్కన ఏమీ ఉండదు, జస్ట్ లిటరల్లీ ఆ రాళ్ళ మీద నడవడమే. అండ్ మధ్యలోకి వచ్చాక కొంచెం స్కేరీగా కూడా ఉంటుంది. ఎందుకు అంటే పక్కన 2 వైపులా లోయ. అండ్ మనం వెళ్ళాలి అంటే, దాటుకుని వెళ్ళాలంటే అసలు చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. అయితే అక్కడ పాదాలు ఉంటాయి అనమాట. అది ఇంకా పీక్ పాయింట్, ఆ కొండపైన పాయింట్ అది. సో మీరు చూస్తున్నట్టుగా ఎక్కే పాత్ అంతా ఇలా మనకు ఒక స్టిక్ ఇస్తారు. అండ్ వీ షుడ్ గో దిస్ రౌట్. సో మిగతా టిల్ జ్వాలా నరసింహస్వామి పర్వాలేదు, మనం అందరం చేయగలుగుతాము, నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ ఇక్కడికి మాత్రం కొంచెం స్కేరీగా కేర్ఫుల్గా కూడా ఉండాలి. అండ్ పెద్దవాళ్ళకైతే కొంచెం కష్టము, కొంచెం యూత్ అయితే పర్వాలేదు, వీ కెన్ డూ ఇట్. సో ఇన్ వింటర్ ప్లాన్ చేసుకోండి, స్లిప్పరీగా ఉంటే రాళ్ళు కష్టము. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఓకే, సో టెంపుల్ దర్శనం అది కంప్లీట్ అయిపోయింది అండ్ వీఆర్ హెడ్డింగ్ బ్యాక్. అయితే నేను కొన్ని పిక్చర్స్ చెప్పా కదా షేర్ చేస్తాను.
అవన్నీ చూసారని అనుకుంటున్నాను. స్టోరీ బాగా తెలిసింది అని అనుకుంటున్నాను. స్టిల్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా డూ లెట్ మీ నో. ఐ విల్ మీట్ యూ ఇన్ మై అప్కమింగ్ వీడియోస్. అంటిల్ దెన్ బాయ్ ఎవ్రీవన్. తప్పకుండా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్. నరసింహ పరమం దేవం అహోబలం అహోబలం, అందుకు అహోబిలం అన్న పేరు వచ్చింది. అండ్ వీ ఎండ్ అవర్ ట్రిప్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.